లచ్చన్న గారి విగ్రహావిష్కరణ తెలుగుదేశం కార్యకర్తల మీటింగు అని మీరు క్లియర్గా ఆ ఇన్విటేషన్లో పబ్లిష్ చేస్తే అప్పుడు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళే వస్తారు. లేదు అంటే ఇన్విటేషన్ పేపర్లో తెలుగుదేశం వాళ్ళు మాత్రమే అలౌడ్ అని కనుక చెబితే అప్పుడు తెలుగుదేశం వాళ్ళే వస్తారు. ఒక కుల సంఘానికి సంబంధించినటువంటి పెద్ద ఆయన విగ్రహావిష్కరణ జరుగుతున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అ ఓపెన్ మీటింగ్ ఫర్ ఆల్, ఇట్ ఈస్ కామన్ మీటింగ్ ఫర్ ఆల్, ఇంత రచ్చ చేయటం అనేది నిజంగా గౌతు లచ్చన్న గారికి అవమానమయ్యేది. జోగి రమేష్ గారు వెళ్ళారని అక్కడ గౌతు శిరీష గారికి ఈయన పార్థసారథి గారికి వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్గా బీసీ మంత్రి క్షమాపణ చెబితే ఇక కార్యకర్తల యొక్క మనోధైర్యం ఏమవుతుంది తప్ప లోపల 4 గోడల మధ్య జరగాలి తప్ప ఇలా పబ్లిక్ క్షమాపణ చెప్పించుకోవడం ఒక బీసీ మంత్రి చేత పొరపాటు. అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు కూడా ఈ గౌతు లచ్చన్నకు సంబంధించినటువంటి మీటింగ్కి వాళ్ళిద్దరు కలిసి అటెండ్ అయ్యారు. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలని మీరు పబ్లిక్గా క్షమాపణ చెప్పించుకుంటారు, కాళ్ళు పట్టించుకుంటారు, కొడతారు, తిడతారు. మొన్న గతంలో ఈ యొక్క బూడిద గొడవ జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారిని రమ్మంటే నేను రానన్నాడట అని చెప్పి న్యూస్లో వచ్చింది. ఒకవేళ అది ధిక్కరని అనుకోండి, ఇప్పుడు ఆయన్ని పబ్లిక్గా క్షమాపణ చెప్పమంటే చెప్పగలడానే? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి పొత్తు ఖరారైందా? కాలేదు కదా. మరి వాళ్ళిద్దరు కలిసి జైలుకి వెళ్ళారు కదా, కలిసి గొడవ చేశారు కదా, కలిసి ధర్నాలు చేశారు కదా. మరి అపోనెంట్స్ కదా వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు మీ బీసీ కులస్తులకి అండగా చట్టం చేస్తా అన్నారే. ఎవరికి? ఏ బీసీ కులస్తులకు చేస్తా అన్నారు? ఇప్పుడు వైసీపీ బీసీ అతను వచ్చాడని చెప్పి టీడీపీ బీసీలని ఇద్దరు క్షమాపణ చెప్పించుకున్నదాకా తెచ్చారు. అంటే ఇప్పుడు మీ పార్టీ బీసీలని మీరు రక్షణ చేయలేకపోయారు, వేరే అపోజిషన్ పార్టీ బీసీలకి మీరు రక్షణ చేయలేకపోయారు. మీరు ఏ పరలోకంలో ఉన్న బీసీలకి రక్షణ చట్టం తెస్తారా? డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్. మంత్రి అనగాని ప్రసాద్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలిసి విదేశాలకి వెళ్ళినటువంటి ఒక న్యూస్ అప్పుడు తిరిగింది. అనగాని సత్యప్రసాద్ మీరేమి క్షమాపణ చెప్పించలేదే. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే బానిసలుగా అనుకోవటం తప్పు, పొరపాటు.